సో సిఐడి చెప్తుంది, ఏసీబీ చెప్తున్న ఎంక్వైరీ కావచ్చు, వీళ్ళిద్దరూ ఇప్పటికే వీటి మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి మనం చూసాం మనం. సో ఈ వ్యవస్థలో ఎంతవరకు ఇంకా ముందుకు వెళ్తుంది, ఈ కేసుని ఏ విధంగా డీల్ చేయబోతున్నారు అనేది కూడా చూడాలి. అయితే మొత్తం మీద అయితే ఇప్పుడు జోగి రమేష్ మెడకి మాత్రం ఖచ్చితంగా ఈ ఉచ్చు చిక్కుకోబోతుంది. డెఫినెట్గా ఈ కేసులో త్వరగా అంటే రాబోయే రోజుల్లో రమేష్ అరెస్ట్ ఉంటుందా లేదా అనే అంశాలని, ఎందుకంటే అది ఆల్రెడీ ఇప్పుడు కోర్టులో ఉంది. బహుశా ఈరోజు కూడా కొంత విచారణ జరిగే పరిస్థితి కూడా కనపడుతుంది. ఆయన ముందస్తు బెయిల్ సంబంధించి అది 22 దాకా టైం ఉంది కాబట్టి బహుశా ఈరోజు రేపట్లో 2 రోజుల్లో దానికి సంబంధించిన కూడా వివరాలు బయటకు వచ్చే పరిస్థితి ఉంది. తర్వాత ఏసీపీ కావచ్చు, సిఐడి దాన్ని ఏ విధంగా ముందుకు వెళ్తుంది. ఇప్పుడు సిఐడి ఇచ్చిన మురళీధర్ రావు ఇచ్చిన కంప్లైంట్ మీద బేస్ చేసుకుని ఇప్పుడు డెఫినెట్గా కేసు మీద చీటింగ్ కేసు పెట్టే పరిస్థితి ఉంది. ఫోర్జరీ కేసును కూడా నమోదయ్యే పరిస్థితి అని చాలా స్పష్టంగా తెలుస్తోంది.